హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సీజన్ ఐపీఎల్ 2025 లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడబోతున్నారు. ఒక పక్క కేకేఆర్ టీం వాళ్ళ 4th టైటిల్ గెలవాలి అనే ఇంటెన్షన్ తో సీజన్ ని స్టార్ట్ చేస్తుంటే, ఆన్ ది అదర్వైజ్ ఆర్సీబీ టీం ఈ 18th సీజన్ లో అయినా వాళ్ళ మెయిన్ టైటిల్ గెలవాలి అనే ఇంటెన్షన్ తో సీజన్ ని స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ లో ఈ టూ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలానే ఈ మ్యాచ్ కి సంబంధించిన రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఫాల్ ఎలా ఉన్నాయి, వెన్యూ స్టాట్స్ ఏంటి, కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో ఏ టీం గెలవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో క్లియర్ గా డిస్కస్ చేసి తెలుసుకుందాం. అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా టీం కంపారిజన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఐపీఎల్ లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అంటేనే దీనికి సపరేట్ హిస్టరీనే ఉంది. వీళ్ళ మధ్య ఎటువంటి హేట్ లేకపోయినప్పటికీ బట్ వీళ్ళ మధ్య జరిగిన మ్యాచెస్ తో ఒక రైవల్లీ బిల్డ్ అయింది. ఇన్ ఫ్యాక్ట్ ఐపీఎల్ లో ఫస్ట్ హిస్టారికల్ ఓపెనింగ్ మ్యాచ్ వీళ్ళ మధ్య జరిగింది. పాస్ట్ 17 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో వీళ్ళ మధ్య ఎన్నో హై స్కోరింగ్ థ్రిల్లర్స్ అండ్ లో స్కోరింగ్ నెయిల్ బెట్టింగ్ మ్యాచెస్ చూసాం. ఎస్పెషల్లీ వీళ్ళ మధ్య ప్లేయర్ బ్యాటిల్ చూసుకుంటే ముఖ్యంగా 2013 సీజన్ లో విరాట్ కోహ్లీ మరియు గౌతమ్ గంభీర్ వీళ్ళ మధ్య జరిగిన గొడవ ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రవర్సీ. విరాట్ కోహ్లీ అవుట్ అవ్వగానే ఫీల్డర్స్ ని చూడడం, అది చూసి గంభీర్ కోహ్లీతో ఫేస్ టు ఫేస్ కి వచ్చాడు. వీళ్ళిద్దరూ మాటలు చెప్పుకుంటూనే ముందుకు రావడం ఒక్కసారిగా స్టేడియం మొత్తం టెన్షన్ తో ఫుల్ అయింది. ఇలా ఫ్యాన్స్ కి పక్క మాస్ ఎంటర్టైన్మెంట్ దొరికింది. అయితే వీళ్ళ మధ్య జరిగిన గేమ్ లో రైవల్లీ బ్యాటిల్ చూసుకుంటే 2017 ఐపీఎల్ లో ఆర్సీబీ టీం ని కేకేఆర్ టీం 49 రన్స్ కి ఆల్అౌట్ చేశారు. దీనికి రిప్లైగా 2021 సీజన్ లో కలకత్తా టీం ని ఆర్సీబీ టీం 84 రన్స్ కి రిస్ట్రిక్ట్ చేశారు. అదే బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే 2019 సీజన్ లో ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 206 రన్స్ టార్గెట్ ని సెట్ చేశారు. దీన్ని కేకేఆర్ టీం కంఫర్టబుల్ గా చేస్ చేశారు. అట్ దట్ టైం ఈ మ్యాచ్ తో వీళ్ళ మధ్య ఉన్న రైవల్లీ మరింత ఫైర్లీగా మారింది. సిమిలర్లీ 2021 సీజన్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ టీం ని ఎలిమినేటర్ లో కలకత్తా టీం ఓడించారు. అయితే ఆ సీజన్ లో ఆర్సీబీ టీం లీగ్ స్టేజ్ లో 9 మ్యాచెస్ గెలిచి టైటిల్ గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నప్పుడు కలకత్తా టీం వాళ్ళని ఇంటికి పంపించేశారు. మొత్తానికి వీళ్ళ మధ్య ఆ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ చూసాం. ఎనీవే వీళ్ళ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా వీళ్ళ మధ్య 34 మ్యాచెస్ జరగగా దీంట్లో కేకేఆర్ టీం 20 మ్యాచెస్ గెలవగా ఆర్సీబీ టీం 14 మ్యాచెస్ గెలిచారు. అయితే లాస్ట్ సీజన్ లో వీళ్ళ మధ్య 2 మ్యాచెస్ జరిగాయి. ఈ 2 మ్యాచెస్ లోను కలకత్తా టీమే గెలిచారు. సో ఓవరాల్ గా కేకేఆర్ టీం అయితే రీసెంట్ మ్యాచెస్ లోను అండ్ అన్ని మ్యాచెస్ లోను ఒక డామినేటింగ్ చూపించారు. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన వెన్యూ స్టాట్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అని చూసుకుంటే యూజువల్లీ ఈడెన్ గార్డెన్స్ ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్, మంచి బౌన్స్ ఉంటుంది అండ్ ఫాస్ట్ అవుట్ఫీల్డ్ ఉంటుంది. హై స్కోరింగ్ మ్యాచెస్ కి ఇది ఫేవరబుల్ వెన్యూ అనే చెప్పుకోవాలి. హౌవెవర్ గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎస్పెషల్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో స్పిన్నర్స్ అనే వాళ్ళు ప్లే లోకి వస్తారు. అయితే రీసెంట్ ఐపీఎల్ సీజన్స్ లో ఈ వెన్యూస్ లో హై స్కోరింగ్ టోటల్స్ అండ్ సక్సెస్ఫుల్ చేంజెస్ చూసాం. ఇక గ్రౌండ్ షాట్ చూసుకుంటే ఓవరాల్ గా ఈ వెన్యూలో 93 ఐపీఎల్ మ్యాచెస్ జరగగా దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 38 టైమ్స్ గెలవగా చేజింగ్ చేసిన టీమ్స్ 55 టైమ్స్ గెలిచారు. సో చేజింగ్ చేసిన టీమ్స్ కి మ్యాచ్ గెలవడానికి మోర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కి ఫేవరబుల్ స్టాట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఉంటే డెఫినెట్లీ అది చేజింగ్ చేసిన టీమ్స్ కి ఒక అడ్వాంటేజ్ గా మారుతుంది. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన రెండు టీమ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ ఫాల్ విషయానికి వచ్చేస్తే ముందుగా కేకేఆర్ టీం విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్ గా సునీల్ నారాయణ్ అండ్ వికెట్ కీపర్ బ్యాటర్ గా క్వింటన్ డికాక్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో అజింక్య రహానే ఆడగా నంబర్ 4 పొజిషన్ లో వెంకటేష్ అయ్యర్ ఆడతారు. నంబర్ 5 పొజిషన్ లో రింకు సింగ్ ఆడగా నంబర్ 6 పొజిషన్ లో ఆండ్రే రసెల్ ఆడతారు. నంబర్ 7 పొజిషన్ లో రమన్ దీప్ సింగ్, నంబర్ 8 పొజిషన్ లో హర్షత్ రాణా ఆడగా నంబర్ 9 పొజిషన్ లో స్పెన్సర్ జాన్సన్, నంబర్ 10 పొజిషన్ లో వైభవ్ అరోరా, నంబర్ 11 పొజిషన్ లో వరుణ్ చక్రవర్తి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అంగ్రీష్ రఘువంశీ ఆడతారు. అయితే కరెంట్లీ కేకేఆర్ టీం కెప్టెన్సీ విషయం పైన ఎటువంటి క్లారిటీ లేదు. అయితే వాళ్ళ టీం ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని వెంకటేష్ అయ్యర్ కి టీం కెప్టెన్సీ ఇవ్వచ్చు.
మరి రీసెంట్ ఆప్షన్ లో హైయెస్ట్ ప్రైస్ పెట్టి బై చేశారు. మరి లాంగ్ ఫ్యూచర్ కావాలి అంటే డెఫినెట్లీ వెంకటేష్ అయ్యర్ కి వీళ్ళు టీమ్ కెప్టెన్సీ ఇస్తారు. ఆల్సో మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళ స్టార్ పేసర్ ఆండ్రేస్ నోటెస్ కరెంట్లీ ఇంజురీలో ఉన్నాడు. తిను ఐపీఎల్ కి అవైలబుల్ లో ఉండకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇతను స్టార్టింగ్ మ్యాచెస్ కి మిస్ అయితే డెఫినెట్లీ ఇతను పొజిషన్ లో స్పెన్సర్ జాన్సన్ ఆడతాడు. మరి కేకేఆర్ టీమ్ స్ట్రెంత్ ఏంట్రా అని చూసుకుంటే అబ్సల్యూట్లీ వాళ్ళ ఆల్రౌండర్స్ అండ్ బ్యాటర్స్ వాళ్ళ మేజర్ స్ట్రెంత్ ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ్, రింకు సింగ్ అండ్ రమన్దీప్ సింగ్ ఇలాంటి స్టార్ ఆల్రౌండర్స్ ఉన్నారు. వీళ్ళతో పాటు క్వింటన్ డికాక్, అంగ్రీష్ రఘువంశీ అండ్ వెంకటేష్ అయ్యర్ ఇలాంటి క్వాలిటీ బ్యాటర్స్ ఉన్నారు. ఓవరాల్ గా కేకేఆర్ టీమ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఒక మ్యాచ్ విన్నరే. టాకింగ్ అబౌట్ ఆర్సీబీ, ముందుగా వీళ్ళ ప్లేయింగ్ 12 విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ అండ్ వికెట్ కీపర్ బ్యాటర్ గా ఫిల్ సాల్ట్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ రజత్ పడిదార్ ఆడగా నంబర్ 4 పొజిషన్ లో లియం లివింగ్ స్టోన్ ఆడతాడు. 5 లో జితేష్ శర్మ ఆడగా 6 లో టిమ్ డేవిడ్ ఆడతాడు. నంబర్ 7 పొజిషన్ లో కునాల్ పాండ్యా ఆడగా నంబర్ 8 పొజిషన్ లో రిషిక్ సలాం ఆడతాడు. నంబర్ 9 పొజిషన్ లో భువనేశ్వర్ కుమార్ ఆడగా నంబర్ 10 పొజిషన్ లో ఎస్ దయాల్, నంబర్ 11 పొజిషన్ లో నువాన్ తుషారా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయష్ శర్మ ఆడతారు. సో ఈసారి అయితే ఆర్సీబీ టీమ్ లో కంప్లీట్లీ న్యూ ఫేసెస్ ని చూస్తున్నాం. పర్టికులర్ గా చెప్పుకోవాలి అంటే ఈసారి ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా వరకు స్ట్రాంగ్ గా ఉంది. బట్ వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ లోనే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళ మెయిన్ బౌలర్ జాస్ సజల్వుడ్ కరెంట్లీ ఇంజురీలో ఉన్నాడు. ఇతను ఐపీఎల్ స్టార్ట్ అయ్యేసరికి మేబీ రికవరీ కాకపోవచ్చు. ఇతను లేకుండా ఆర్సీబీ పేస్ అటాక్ రాణించడం కొంతవరకు టఫ్ థింగ్ అనే చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ ఇతను టీమ్ లో ఉంటే కంట్రోల్ గా రన్స్ ఇచ్చి కన్సిక్యూటివ్ గా వికెట్స్ తీసుకుంటాడు. మరి పవర్ ప్లే లో కానీ డెత్ ఓవర్స్ లో కానీ టీమ్ కి ఇంపార్టెంట్ అసెట్ గా ఉంటాడు. మరి ఇతను లేకపోవడం డెఫినెట్లీ అది ఆర్సీబీ టీమ్ కి ఒక బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా భువనేశ్వర్ పైనే ఉంటుంది. అయితే భువి లాస్ట్ కొన్ని సీజన్స్ గా బౌలింగ్ లో స్వింగ్ కోల్పోయి చాలా స్ట్రగల్స్ ని ఫేస్ చేస్తున్నాడు. డెఫినెట్లీ భువి అతను ఓల్డ్ రిజమ్ లోకి వచ్చి ఆర్సీబీ టీమ్ లో ఇంపార్టెంట్ బౌలర్ గా ఉండాలి. ఇతనితో పాటు ఎస్ దయాల్ అండ్ నువాన్ తుషారా వీరిద్దరు కూడా క్వాలిటీ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అయితే ఎస్ దయాల్ లాస్ట్ సీజన్ లో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. దీనికి తోడు నువాన్ తుషారా కూడా మంచి క్రెడిబిలిటీ ఉన్న బౌలర్. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్ లో వికెట్స్ తీసుకొని చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఆర్సీబీ టీమ్ ఇతని నుండి ఇలాంటి కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలానే మిస్టరీ స్పిన్నర్ సుయాష్ శర్మ అతని మ్యాజిక్ స్పిన్ బౌలింగ్ తో మిడిల్ ఓవర్స్ లో గేమ్ చేంజింగ్ స్పెల్ వేయాలి. వీళ్ళంతా బాగా పర్ఫార్మ్ చేస్తే ఆర్సీబీ టీమ్ కి మంచి రిజల్ట్ వస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వచ్చేస్తే రెండు టీమ్స్ కి సాలిడ్ ప్లేయింగ్ లెవెన్స్ ఉన్నాయి అండ్ రెండు టీమ్స్ లోనూ మంచి కేపబుల్ మ్యాచ్ విన్నింగ్ స్టార్స్ ఉన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే రెండు టీమ్స్ కి కొత్త కెప్టెన్స్ రాబోతున్నారు. సో మ్యాచ్ అయితే చాలా వరకు థ్రిల్లింగ్ గా ఉండబోతుంది. అయితే హోమ్ అడ్వాంటేజ్ అండ్ స్టార్ట్స్ పరంగా కేకేఆర్ టీమ్ కి అడ్వాంటేజ్ ఉంది. ఆల్సో ఆర్సీబీ టీమ్ బాగా రాణిస్తే సో డెఫినెట్లీ వాళ్ళు కూడా మ్యాచ్ గెలవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.